సో ఆటోమేషన్ టెస్టింగ్ వచ్చేసి ఫంక్షనల్ టెస్టింగ్ కిందకి వచ్చింది, వేర్ యూఆర్ ఆటోమేటింగ్ ద ఫంక్షనాలిటీ, రైట్? సో దట్ ఈస్ ఫంక్షనల్ టెస్టింగ్. నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏం చెప్పుకున్నాం? లోడ్ టెస్టింగ్, పెర్ఫార్మెన్స్ టెస్టింగ్, స్ట్రెస్ టెస్టింగ్, సెక్యూరిటీ, ఇవన్నీ నాన్ ఫంక్షనల్. యు ఆర్ నాట్ వరింగ్ అబౌట్ ద ఫంక్షనాలిటీ, how it is behaving when particular people, when you put the more load onto that particular application. So అది నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. సో మన సెలీనియం వచ్చేసి, సెలీనియం కమ్స్ అండర్ ఫంక్షనల్ టెస్టింగ్. వాట్ ఇట్ విల్ డూ? సెలీనియం జస్ట్ ఆటోమేట్ ద బ్రౌజర్స్. See here, what it will do? Selenium automate the browsers. That's it. It won't do other than that. With the help of Selenium, we cannot do desktop automation. With Selenium, we cannot do mobile automation, right? What we can do? Can we do image-based automation with Selenium? No. What we can do? Just browsers. Means these are the browsers. Edge, Chrome, Firefox, what are the browsers are there? On the browsers, internet-based applications, we can automate. Browser-based applications, we can automate. That's it. Selenium, we are using for web-based application testing. That's it. More, other than that, we are not doing anything. So, whatever the interactions you do manually, those interactions we can perform with the help of Selenium automation tool. Right? We discussed in Selenium, we have 3 components: Selenium WebDriver, Selenium IDE, Selenium Grid. What is Selenium WebDriver? This is the main one which is going to perform all the interactions on the browser. Okay, but this is not going to do. This is just to send the instructions to the Chrome driver. Last class ఒక్కసారి చూసుకోండి, Selenium intro class. Okay, so you will get more details. ఉందా? అప్లోడ్ చేశానా Selenium ఇంట్రొడక్షన్ క్లాసు? యూనస్ చేశారు. చేశాం కదా. సో నేను ఆర్కిటెక్చర్ వరకు తీసుకెళ్ళాను, అవునా? ఆర్కిటెక్చర్ చెప్పాను దాంట్లో. క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్, వెబ్ డ్రైవర్ కి క్రోమ్ కి మధ్యలో క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. వెరీ గుడ్. దట్ ఈస్ వాట్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. సో ఆ క్లాస్ ఒక్కసారి చూసుకోండి. నేను ఇంకా మళ్ళా రిపీట్ చేసింది చేయకుండా నెక్స్ట్ దీనికి వెళ్తా. ఇక సెలీనియం ఇంట్రో, సెలీనియం కాంపోనెంట్స్, ఈ వీటి గురించి చెప్పా. ఆ తర్వాత మనకు డ్రైవర్ ద్వారా ఇంటరాక్షన్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ డ్రైవర్ జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు సో మనకి 3 డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇదేమో రికార్డింగ్కి. రికార్డింగ్ అంటే ఏం చేస్తుంది? ఇట్ విల్ రికార్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్. మీరు ఒక టికెట్ బుక్ చేద్దాం అనుకున్నారు, రెడ్ బస్కి వెళ్ళి ఒక టికెట్ బుక్ చేద్దాం అనుకున్నారు. సో వాట్ ఇట్ విల్ డూ? ఆర్ ఏబుల్ టు హియర్? హలో హలో సార్. సో ఇదేం చేసిద్దంటే, మీరు చేసినటువంటి మాన్యువల్గా చేసిన యాక్షన్స్ అన్నింటినీ ఇది రికార్డ్ చేసి వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు జనరేట్ ద స్క్రిప్ట్ ఫర్ యూ. కానీ దీన్ని వాడకూడదు, ఎందుకంటే అది డిఫాల్ట్గా ఏది పడితే అది తీసుకొచ్చింది. వాడచ్చు కానీ అంత ప్రిఫర్డ్ కాదు ఇది. ఎందుకంటే దాని ఇష్టం వచ్చిన స్ట్రక్చర్లో, దాని ఇష్టం వచ్చిన ఎక్స్పాత్లు, దాని ఇష్టం వచ్చిన ఇది తీసుకొచ్చింది. ఇది ఎప్పుడు వాడతామంటే సమ్ టైమ్స్ వీఆర్ అనేబుల్ టు ఐడెంటిఫై ద ఎలిమెంట్. సో దీన్ని బ్రేక్ చేయాలనుకుంటే
వాడు ఏం చేశాడు, ఆ 2 లైన్లు 3 లైన్ల కోడ్ అక్కడ మధ్యలో పెట్టేసుకుంటాం. అటువంటప్పుడు సెలీనియం ఐడి ఇది వాడతాం. మెయిన్ స్క్రిప్టింగ్కి మనం ఏం వాడతాం, ఇది టూలు, సెలీనియం వెబ్ డ్రైవర్. ఓకే, Selenium WebDriver. This is the tool we are going to use to automate, to start the automation. Okay, ఇది. So, ఇది with the help of Selenium WebDriver, you will write the code. What is the Selenium WebDriver? It is a just one project or one particular library. What is the library? It is a collection of classes. So, in these classes, you have all the functionality. To open the browser, there is a function. To close the browser, there is a function. To enter text, there is a function. To click on one particular element, there is a function. So all functions written in particular class. That's it. అంతకు మించి ఈ సెలీనియం వెబ్ డ్రైవర్లో ఏమీ లేదు. It just a project. How you created your projects, right? The same way, it is also one of the project with a collection of some classes. Clear? It's a library. That's where we call it is a library. What is Selenium WebDriver? It is a client library which has some collection of classes. In that classes, you have some functions to perform, to interact with the browser. అంతే, అంత మించి ఏమీ లేదు. Clear? What is Selenium WebDriver? Any doubts here? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? No, sir. ఏం లేదు కదా? No, sir. All clear. క్లియర్. ఓకే. సో అసలు ఆటోమేషన్ అంటే ఏంటి, ఏం చేస్తాం ఆటోమేషన్ చేయమంటే? ఆటోమేషన్ అన్నింటికంటే సింపుల్ థింగ్ తెలుసా? సో ఇప్పుడు నేను రెడ్ బస్లోకి వెళ్తున్నా. .in ఇది ఒక అప్లికేషన్. దీన్ని టెస్టింగ్ చేయాలి. ఫంక్షనల్ టెస్టింగ్ చేస్తారు, ఆటోమేషన్ టెస్టింగ్ చేస్తారు. ఫంక్షనల్ ఇవాళ ఒక టికెట్ బుక్ చేయమన్నాను అనుకో, ఏం చేస్తాడు? ఓకే, టెక్స్ట్ బాక్స్ ఇక్కడ ఫ్రమ్ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ నేను ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి, ఫంక్షనల్ టెస్టర్ ఇది చేస్తున్నట్టు. డేట్, ఈ డేట్కి సెర్చ్ బస్సెస్ చేశాడు. ఇది ఫంక్షన్ చేశాడు. ఇక్కడ వెరిఫై చేస్తున్నాడు. ఓకే, నాకు ఈ స్పెసిఫిక్ లిస్ట్ ఆఫ్ బస్సెస్ వచ్చినాయా రాలేదా, ఇది టెస్ట్ కేస్. దీన్ని ఫంక్షన్ ఆడు ఒక ఎక్సెల్ షీట్లో సేమ్ స్టెప్స్ రాసుకుంటాడు. అంటే ఐ ఎంటర్డ్ సమ్ టెక్స్ట్ ఇన్ దట్ ఫ్రమ్ టెక్స్ట్ బాక్స్, ఐ ఎంటర్డ్ సమ్ టెక్స్ట్ ఇన్ దట్ డెస్టినేషన్లో, అండ్ ఐ క్లిక్డ్ ఆన్, ఐ సెలెక్టెడ్ సమ్ పర్టికులర్ డేట్, ఐ క్లిక్డ్ ఆన్ ద బటన్ అని క్లియర్గా అందరితో అర్థమయ్యేటట్టు వాడు స్టెప్స్గా రాసుకుంటాడు. ఇది ఫంక్షనల్ టెస్ట్ కేసు. దీన్నే మనం ఆటోమేట్ చేయాలంటే ఏం చేయాలి? వెరీ సింపుల్. సో ఇక్కడ ఇది వెబ్ పేజ్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఏ వన్ పర్టికులర్ వెబ్ పేజ్. వాట్ ఈస్ వెబ్ పేజ్? ఇట్ ఈజ్ ఏ HTML పేజ్. ఈ HTML పేజ్లో this particular HTML page is nothing but a collection of HTML elements ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా ఒక వెబ్ ఎలిమెంట్. ఏంటి? ఇది ఒక వెబ్ ఎలిమెంట్, ఇది ఒక వెబ్ ఎలిమెంట్, ఇది ఒక వెబ్ ఎలిమెంట్. ఎవ్రీథింగ్. ఒక చిన్న ఇమేజ్ కూడా ఒక ఎలిమెంటే. చూడు, ఇది కూడా ఒక ఎలిమెంట్, ఇది కూడా, ప్రతి ఒక్కటి వెబ్ ఎలిమెంట్. రైట్? సో ఈ ఎలిమెంట్స్ని ఫైండ్ చేయాలి. సో నేను ఐ వాంట్ టు ఎంటర్ టెక్స్ట్ హియర్ కదా, ఇది ఒక వెబ్ ఎలిమెంట్. ఇక్కడ నేను టెక్స్ట్ ఎంటర్ చేయాలంటే ఇది ఒక వెబ్ ఎలిమెంట్. సో నేను ఏం చేయాలి? ఈ ఎలిమెంట్ని ఫైండ్ చేయాలి. ఆ ఎలిమెంట్లో ఏం యాక్షన్ చేయాలో అది చేయాలి. ఇది ఆటోమేషన్ అంటే. అర్థమైందా? సో ఎలిమెంట్ని ఫైండ్ చేయడం,
పెర్ఫార్మింగ్ ద యాక్షన్. ఓకే, ఏం యాక్షన్ చేస్తారు ఇక్కడ? ఎంటరింగ్ సమ్ టెక్స్ట్. ఒక్క నిమిషం. ఓకే, సో ఆటోమేషన్లో ఏం చేస్తామబ్బా? ప్రతి ఒక్కటి ఒక వెబ్ పేజ్. వెబ్ పేజ్ ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్, వెబ్ ఎలిమెంట్స్, రైట్? సో నువ్వు ఏ ఎలిమెంట్ మీద అయితే యాక్షన్ పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నావో, ముందు ఏ ఎలిమెంట్ మీద యాక్షన్ పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నావు అనే క్వశ్చన్కి ఫైండ్, యూ నీడ్ టు ఫైండ్ దట్ ఎలిమెంట్. ఓకే, ఐ వాంట్ టు ఎంటర్ టెక్స్చర్ హియర్, ఇక్కడ ఇట్లా, రైట్? సో సో ఐ నీడ్ టు ఫైండ్ దట్ ఎలిమెంట్, దెన్ పెర్ఫార్మింగ్ ద యాక్షన్. ఇది ఆటోమేషన్ అంటే. ఆ తర్వాత యాక్షన్ జరిగిందా లేదా అనేది అసెప్ట్ చేయాలి, వ్యాలిడేషన్ చేయాలి. ఆటోమేషన్ అంటే ఇది 3 థింగ్స్ ఉంటాయి. అర్థమైందా? జహీర్, ఏం చేయాలి ఆటోమేషన్ అంటే? వాట్ యూ విల్ డూ జహీర్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆటోమేషన్? లేడా? జహీర్ ఉన్నావా? రవీంద్ర, ఏం చేస్తాం ఆటోమేషన్ అంటే? రవీంద్రకు వాయిస్ లేదా? యూనస్, నువ్వు చెప్పు. So we have to find the element అండ్ mm, ఎలిమెంట్ ఫైండ్ చేసావు, ఫైండ్ చేసిన తర్వాత and validate the test case. యాక్షన్ చేయాలి కదా. నువ్వు ఏం చేసుకుంటావు? దీన్ని ఫైండ్ చేసావు, ఏం చేస్తావు? యూ నీడ్ టు పెర్ఫార్మ్ సమ్ యాక్షన్. నేను ఇక్కడ ఫ్రమ్ అనే దాంట్లో నేను టెక్స్ట్ ఎంటర్ చేయాలంట, హైదరాబాద్. ఆ తర్వాత ఈ ఎలిమెంట్లో ఇంకో ఎలిమెంట్ ఉంది 2 అనేది. ఇక్కడ ఈ ఎలిమెంట్ని ఫైండ్ చేసి అక్కడ నేను ఎక్కడికి వెళ్తున్నాను, డెస్టినేషన్ ఎంటర్ చేయాలి. ఇదే కదా యాక్షన్, పెర్ఫామ్ చేయాలి కదా. Sir. ఫైండింగ్ ద ఎలిమెంట్. ఎందుకు ఫైండ్ చేస్తున్నావు? ఏదో ఒకటి చేయడానికి ఫైండ్ చేస్తున్నావు కదా, Yes, sir. రైట్? సో ఆటోమేషన్లో మనం ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటి? ఫైండింగ్ ద ఎలిమెంట్. రెండో థింగ్ ఏంటి? పెర్ఫార్మింగ్ ద యాక్షన్. అంటే టెక్స్ట్ ఎంటర్ చేస్తావు. యాక్షన్స్ అంటే ఏంటి? ఇవన్నీ యాక్షన్సే. ఇక్కడ క్లిక్ చేసా, ఇక్కడ క్లిక్ చేసా, లేకపోతే ఇక్కడ వెరిఫై చేసా, ఇక్కడ ఇక్కడ ఇది ఉంది, దీని మీద క్లిక్ చేస్తా, ఇవన్నీ యాక్షన్స్. ఇక్కడ ఎంటర్ చేస్తున్నా, ఇక్కడ ఎంటర్ చేసా, దీని మీద క్లిక్ చేసా, ఆల్ దీస్ యాక్షన్స్. సో ఆటోమేషన్లో ఫస్ట్ మనం చేసేది ఏంటంటే ఫైండ్ ద ఎలిమెంట్. ఏ ఎలిమెంట్ మీద అయితే నువ్వు యాక్షన్ చేద్దాం అనుకుంటున్నావో ఫస్ట్ ఆ ఎలిమెంట్ని ఫైండ్ చెయ్యాలి. 2, తర్వాత ఆ ఎలిమెంట్ మీద యాక్షన్ పెర్ఫామ్ చేయాలి. 3, ఓకే యాక్షన్ చేసింది జరిగిందా లేదా అసర్షన్ చేయాలి. we need to validate. ఓకే, when I clicked on this particular element, క్లిక్ జరిగిందా లేదా, లేకపోతే ఐఎమ్ ఎంటరింగ్ సమ్ టెక్స్ట్. ఆ టెక్స్ట్ అక్కడ నేను ఏదైతే ఎంటర్ చేశానో అదే టెక్స్ట్ అక్కడ ఉందా, లేకపోతే ఇంకోటి ఏదైనా వచ్చిందా? ఇది ఆటోమేషన్ అంటే. రవీంద్ర, అర్థమైందా? మెసేజ్ అన్న పెట్టు. ఇఫ్ యూ అండర్స్టూడ్, మెన్షన్ దట్ హియర్ ఇన్ ద చాట్, అదర్వైజ్ ఇట్స్ ఓకే. రవీంద్ర, ఆర్ యు దేర్?
జహీర్ అయితే అక్కడ పెట్టేసి తర్వాత వీడియో చూసుకుంటానని పోయాడు. లేదు సార్, ఉన్నాను సార్. ఉన్నావా? మరి ఎందుకు ఇందా కొంచెం వాటర్ తాగడానికి వెళ్ళాను అంతే. ఆటోమేషన్ లో ఏం చేస్తాము? ఎలిమెంట్స్ ఫైండ్ చేయాలి ఫస్ట్ స్టెప్, ఎండో స్టెప్ వచ్చేసి యాక్షన్స్ పర్ఫార్మెన్స్ చేయాలి. వెరీ గుడ్, అంతే ఆటోమేషన్ అంటే. అర్థమైందా? సో ఇది ఒక వెబ్ పేజ్. ఆ వెబ్ పేజ్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వన్ వెబ్ ఎలిమెంట్. క్లియర్? ఇప్పుడు మనం హౌ టు ఫైండ్ ద ఎలిమెంట్ ఇది నేర్చుకోబోతున్నాం. ఈ ఎలిమెంట్ని ఫైండ్ చేయాలంటే ఫస్ట్ మీకు కొంచెం HTML బేసిక్స్ తెలియాలి. ఇట్లా మీరు రైట్ క్లిక్ ఏం చేశానబ్బా నేను ఇక్కడ ఈ వెబ్ ఎలిమెంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ గురించి తెలుసుకోవాలంటే ఇట్ ఈస్ వన్ HTML వెబ్ పేజ్. ఈ HTML వెబ్ పేజ్కి మీరు చూడాలంటే ఏం చేస్తారు? మీరు ఏదైతే పేజ్ ఉందో దాని జనరేటెడ్ HTML చూడాలంటే రైట్ క్లిక్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్ క్లిక్ చేస్తారు. సో హియర్ రైట్ క్లిక్, కిందకి చూస్తే ఇన్స్పెక్ట్ అనేది ఉంది. ఉందా? ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేయండి. సో వాట్ ఇట్ విల్ షో, ఇట్ విల్ ఈ పేజ్కి సంబంధించిన HTML కంటెంట్ మీకు జనరేట్ అయింది ఇక్కడ. అర్థమైందా? యూనస్ ఏంటి Yes, sir. ఏం చేయాలి ఇది రావాలంటే? చాలా ఇంపార్టెంట్. నాకు Right click and inspect. రైట్ క్లిక్, Inspect. ఇన్స్పెక్ట్. ఓకే, ఫస్ట్ పార్ట్. సో నాకు ఎలిమెంట్స్ అంటే ఇక్కడ చూస్తే మీకు స్టార్టింగ్ HTML పేజ్ HTML ట్యాగ్తో స్టార్ట్ అవుతుంది, ఎండ్ విత్ HTMLతో స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది. దాంట్లో బాడీ సెక్షన్ ఉంటుంది. ఈ బాడీలో n నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క వెబ్ ఎలిమెంట్కి ఒక ట్యాగ్ ఉండిద్దబ్బా. ఏంటి ఏమంటారు వీటిని? ట్యాగ్స్ అంటారు. సెలక్షన్ ట్యాగ్, డివ్ ట్యాగ్, వీటన్నిటి గురించి కావాలంటే మీకు అవసరం లే. ఓకేనా? మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లే. జస్ట్ కంటెంట్ ఏముండిద్దో అర్థం చేసుకోండి. ఏముండిద్ది వెబ్ పేజ్లో? ప్రతి వెబ్ పేజ్లో ఒక ట్యాగ్స్ ఉంటాయి. ఈచ్ ట్యాగ్కి ఏముంటాయి? యాట్రిబ్యూట్స్ అండ్ వాల్యూస్ ఉంటాయి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది HTML పేజ్. ప్రతి HTML పేజ్లో ప్రతిదీ కూడా ఒక వెబ్ ఎలిమెంట్. చూడండి, నాకు ఈ ఎలిమెంట్ గురించి కావాలనుకోండి, రైట్, నాకు ఐ వాంట్ అబౌట్ దిస్ ఎలిమెంట్. ఏం చేస్తాను? ఇక్కడ కర్సర్ కనిపిస్తుందా? కర్సర్ యారో మార్కు ఇక్కడ జహీర్ కనిపిస్తుందా? సార్, దీన్ని క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత నీకు ఏ ఎలిమెంట్ కావాలో దాని మీదకి వెళ్తాం. వెళ్ళామా? ఇక్కడ క్లిక్ చేస్తాం. చేసినప్పుడు ఇక్కడ హైలైట్ అయింది చూడు, ఆ ఒక్క ఎలిమెంట్ మాత్రమే హైలైట్ అయింది. సో యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఎలిమెంట్ అన్నమాట. నేను ఇక్కడ దీంట్లో టెక్స్ట్ ఎంటర్ చేద్దాం అనుకోండి. ఎందుకు నేను ఇక్కడికే వచ్చాను? ఎందుకంటే ఈ ఫీల్డ్లో నేను టెక్స్ట్ ఎంటర్ చేద్దాం అనుకున్నా. అందుకని ఇక్కడ క్లిక్ చేశాను, ఇది చేశాను. జరుగా ఒకసారి మళ్ళీ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడు, నాకు ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్. సో ఒక్కసారి ఇట్లా క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ హైలైట్ అయింది. చూడండి, కనిపిస్తుందా మీకు? యూనస్ కనిపిస్తుందా? Yes, sir. Confused. సో ఇది నా ఎలిమెంట్ అన్నమాట. ఏది? ఇది. ఓకే, ఇది నా ఎలిమెంట్. సో దీన్ని ఫైండ్ చేయాలి అంటే, ఎలిమెంట్ని ఫైండ్ చేయాలంటే ఆ ఎలిమెంట్ యొక్క స్ట్రక్చర్ని అర్థం చేసుకోవాలి. అంటే ఇది ఏం ఎలిమెంట్? HTML ఎలిమెంట్. ప్రతి HTML ఎలిమెంట్ విల్ హ్యావ్ సమ్ ట్యాగ్, స్టార్ట్స్ విత్ ద ట్యాగ్. ఏంటి ఇక్కడ ట్యాగ్ నేమ్ ఏంటి? ఇక్కడ ట్యాగ్ అంటే గ్రేటర్ దాన్ సింబల్తో స్టార్ట్ అయ్యేది అనే ట్యాగ్ అంటారు. ఓకే, గ్రేటర్ దాన్ సింబల్, టెక్స్ట్ అయితే టెక్స్ట్, ఏదో ఒకటి డిఫరెంట్ ఆ ట్యాగ్ నేమ్స్ అన్ని చెప్పుకోవాలంటే మన వల్ల కాదు, మనది కాదు, మన పని అది కాదు. సో ఇక్కడ ట్యాగ్ నేమ్ ఏంటి? టెక్స్ట్ అనేది ట్యాగ్ నేమ్. ఓకే, తర్వాత ఈచ్ ట్యాగ్ విల్ హ్యావ్ సమ్ యాట్రిబ్యూట్స్.
ఓకే, యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఏంటి? పర్పుల్ కలర్లో ఉన్నది యాట్రిబ్యూట్. ఈ ట్యాగ్కి ఇది మన ఇంట్రెస్టెడ్ ట్యాగ్ అనుకుంటే, టెక్స్ట్ అనేది ట్యాగ్, మనకి టెక్స్ట్ ట్యాగ్. ఈ ట్యాగ్లో పర్పుల్ కలర్లో రెడ్ కలర్లో ఉండేదంతా ఏంటి? యాట్రిబ్యూట్స్. బ్లూ కలర్లో ఉండేది దాని యొక్క వాల్యూ. ఇది తెలిస్తే చాలు, రైట్? ఒక HTML ట్యాగ్, దానికి కొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఈచ్ యాట్రిబ్యూట్ విల్ హ్యావ్ సమ్ వాల్యూ. ఓకే, క్లియర్? Yes, sir. ఆటోమేషన్ ఎక్సర్సైజ్. ఇది ఒక సింపుల్ ఫామ్ తీసుకుంటాం. ఇది మన ప్రాక్టీస్కి వాడేది రోజు. ఇది ఒక ఎలిమెంట్, అంతా ఎలిమెంట్సే. ఓకేనా? సో నాకు ఇది ఇంట్రెస్ట్, ఈ ఎలిమెంట్ మీద నేను ఏదో టెక్స్ట్ ఎంటర్ చేద్దాం అనుకున్నా. కనిపిస్తుంది కదా ఎట్లా చేశానబ్బా? ఇట్లా చేశాను, దీని మీద క్లిక్ చేశాను, ఎలిమెంట్ తీసుకొచ్చాను, చాలా దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ హైలైట్ అయింది, అవునా కదా? యూనస్, వాట్ ట్యాగ్ యు ఆర్ Yes. సీయింగ్ హియర్? వాట్ ఈస్ ద ట్యాగ్ నేమ్ హియర్? Input type tag. ఇన్పుట్ అనేది ట్యాగ్. ఇన్పుట్ స్టార్టింగ్ పార్ట్ వచ్చేసి ఏది ఉంటే అది ట్యాగ్ నేమ్. గ్రేటర్ దాన్ పక్కన వెంటనే ఉండేదాన్ని ట్యాగ్ నేమ్ అంటారు. ఓకేనా? సో దాని పక్కలో కొన్ని ఉన్నాయి. ఏంటి? పర్పుల్ కలర్లో ఉన్నాయన్నీ యాట్రిబ్యూట్స్, బ్లూ Attributes. కలర్లో ఉన్నదంతా వాల్యూ. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏం ట్యాగు, ఏం యాట్రిబ్యూట్, ఇదంతా మనకు అనవసరం. ట్యాగ్ నేమ్, యాట్రిబ్యూట్ అండ్ వాల్యూ, ఇది మనకు తెలియాల్సింది. క్లియరా? సో Yes, sir. ఇప్పుడు యూనస్ కొన్ని ట్యాగ్ నేమ్స్, కొన్ని ఈ ట్యాగ్ యొక్క యాట్రిబ్యూట్స్ ఏమేమి ఉన్నాయో చెప్పు. ఓన్లీ యాట్రిబ్యూట్స్. Types, sir. Type, class, టైప్, action, క్లాస్, యాక్షన్. ఎక్కడ ఉంది? Oh, sir. Yeah, in the input నేను tag only. ఇన్పుట్ గురించి మాట్లాడుతున్నా. Yes, sir. హైలైట్ అయ్యింది, దాంట్లో చెప్పు. Type, placeholder. ఎక్కడ ఉందో ప్లేస్ హోల్డర్? డేటా క్యూ ఎందుకు మర్చిపోయాం? కనిపించట్లేదా? టైప్ కనిపిస్తుంది, డేటా క్యూఏ కనిపిస్తుంది, Data queue. కనిపించట్లేదా? Sir. అది పర్పుల్ queue కలర్ లో queue ఉన్నాయి ఉంటుంది. మొత్తం ట్యాగ్స్. సారీ Text ట్యాగ్ చిన్నగా కాదు, ఉంటే యాట్రిబ్యూట్. రైట్? చెప్పు ఇప్పుడు. డేటా క్యూఏ, ప్లేస్ హోల్డర్, నేమ్, వాల్యూ రిక్వైర్డ్, అవన్నీ ట్యాగ్ నేమ్స్. వాటికి వాల్యూస్ చెప్పు. ఇప్పుడు టైప్ కి వాల్యూ ఏంటి? టెక్స్ట్. డేటా క్యూఏకి సైన్ అప్ నేమ్, ప్లేస్ హోల్డర్ కి నేమ్ కి అది. సో అవి వాల్యూస్. బ్లూ కలర్ లో ఉండే ఎంత వాల్యూస్, పర్పుల్ కలర్ లో ఉన్నదంతా ట్యాగ్స్. సారీ ట్యాగ్ కాదు, యాట్రిబ్యూట్ నేమ్స్. మరి ట్యాగ్ ఏంటి దీనికి? ఇన్పుట్. రవీంద్ర, నీ సిస్టమ్ పనిచేస్తుందో లేదో తెలీదు. ఓకే, సో జహీర్, నాకు ఈ ఎలిమెంట్కి చెప్పు. ఈ బటన్ వచ్చేసి ఇన్పుట్ సార్. ఇన్పుటా? సారీ, ట్యాగ్. బటన్ వచ్చేసి ట్యాగ్. ఇంకా టైప్, డేటా, క్యూఏ, క్లాస్, ఇవి మొత్తం యాట్రిబ్యూట్స్. ఇంకా రిమైనింగ్ టైప్ కి వాల్యూ వచ్చేసి సబ్మిట్, అండ్ డేటా కి వాల్యూ వచ్చేసి సైన్ అప్ బటన్. క్లాస్ కి వచ్చేసి అది బీటీ అండ్ డిఫాల్ట్, అది వాల్యూస్. అది ఓకేనా? అవి యాట్రిబ్యూట్స్. ఓకే, మరి ఈ గ్రేటర్ దాన్, లెస్ దాన్ మధ్యలో ఒక టెక్స్ట్ కనిపిస్తుంది, దాన్ని టెక్స్ట్ అంటారు. ఒక ట్యాగ్ ఉంది కదా, ఇది బటన్ ట్యాగ్. మధ్యలో గ్రేటర్ దాన్, లెస్ దాన్ మధ్యలో ఒక సైన్ అప్ అని కనిపిస్తుంది. ఓకేనా? దాన్ని ఏమంటారంటే టెక్స్ట్ అంటారు.
నాకు అర్థమైందా HTML స్ట్రక్చర్? Yes, sir. క్లియరా రవీంద్ర? ఏమైనా డౌట్ ఉందా? ఇది చాలా ఇంపార్టెంట్ అబ్బా, ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఇది. ఏమైనా డౌట్ ఉందా రవీంద్ర? ఎస్, ఓకే, గుడ్. జహీర్, ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? నో సార్. వెరీ గుడ్, రైట్. సో ఐ విల్ మూవ్. వెరీ గుడ్. సో ఇట్లా మనము ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని ఈ యాట్రిబ్యూట్స్ వాల్యూస్ కాంబినేషన్ మీద ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేస్తాము. వీఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై ద ఫస్ట్ పార్ట్. ఆటోమేషన్లో ఫస్ట్ పార్ట్ ఏంటి? ఐడెంటిఫైయింగ్ ద ఎలిమెంట్స్. హౌ యూ ఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై ద ఎలిమెంట్స్? బేస్డ్ ఆన్ ద యాట్రిబ్యూట్ అండ్ వాల్యూ కాంబినేషన్. ఓకే, సో ఇక్కడ లొకేటర్స్ ఫస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. How many ways you are going to identify the elements అంటే 8 ways. 8 ways లో we are going to find the elements. ఏంటవి? ఒకటి బై ఐడి. బై ఐడి అంటే మీరు చూసిన లొకేటర్స్లో యాట్రిబ్యూట్స్లో ఐడి ఉందనుకోండి, డైరెక్ట్గా బై ఐడితో మనం ఎలిమెంట్ని యూనిక్గా ఐడెంటిఫై చేయొచ్చు. 2 బై నేమ్. మీరు చూసిన లొకేటర్స్లో నేమ్ ఉందనుకోండి, ఉందా దీనికి ఎక్కడన్నా నేమ్? చూడండి, ఇక్కడ ఉంది. నేమ్ ఉందా? నేమ్ అనే attribute ఉందా లేదా? ఉంది సార్. సో we can use that attribute to identify that element. ఐడి ఉంటే ఐడి. ఇప్పుడు దీనికి ఐడి ఉందా? ఇన్పుట్లో లేదు ఐడి సార్. ఉందా? ఐడి లేదు సార్. లేదు, కాబట్టి ఏదో ఒకటే ఉండిద్ది. 8 లొకేటర్స్లో 8 స్ట్రాటజీస్లో ఏదో ఒక స్ట్రాటజీతో యూ కెన్ ఫైండ్ ద ఎలిమెంట్ అనమాట. ఓకేనా? ఐడి, నేమ్, మూడోది బై క్లాస్ నేమ్. మన క్లాస్ నేమ్ ఉందనుకోండి, వీ కెన్ గో ఫర్ క్లాస్ నేమ్. ఓకే. 2, 4 బై ట్యాగ్ నేమ్. ట్యాగ్ అంటే తెలుసుగా? ఎస్ సార్. ఏంటి ట్యాగ్? ఇవన్నీ ట్యాగ్స్. ఇన్పుట్ ట్యాగ్, ఇన్పుట్ ట్యాగ్, ఇన్పుట్ ట్యాగ్, బటన్ ట్యాగ్, డివ్ ట్యాగ్, ఫామ్ ట్యాగ్, ఇవన్నీ ట్యాగ్స్. సో వీ కెన్ ఐడెంటిఫై ద ఎలిమెంట్ బేస్డ్ ఆన్ ద ట్యాగ్ నేమ్ యాజ్ వెల్. నెక్స్ట్ లింక్ టెక్స్ట్. లింకులు ఉంటాయి, లింక్ టెక్స్ట్. ఆ నెక్స్ట్ పార్షియల్ లింక్ టెక్స్ట్. ఓకే. నెక్స్ట్ ఎక్స్పాత్. నెక్స్ట్ సిఎస్ఎస్ సెలెక్టర్స్. ఓకే, దీస్ ఆర్ ద 8 స్ట్రాటజీస్. అన్నీ ఉన్నాయి కదా, అన్నీ వాడేస్తామా ఒక ఎలిమెంట్ ఫైండ్ చేయడానికి? లేదు. అన్ని ఎలిమెంట్స్కి ఇవన్నీ ఉండాలని లేదు, ఏదో ఒకటి ఉండిద్ది. ఏమీ లేకపోతే ఈ 2 మార్గాల్లో ఫస్ట్ మనము ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ చూడాల్సిన యాట్రిబ్యూట్స్ ఏంటంటే దానికి ఐడి ఉందా. ఐడి ఉంటే గో ఫర్ ద ఐడి. ఎందుకంటే ప్రతి ఎలిమెంట్కి ఐడి ఉంటే అది యూనిక్గా ఉన్నట్టు లెక్క. మనం ఎలిమెంట్ని ఎప్పుడు కూడా ఫైండ్ చేసినప్పుడు మనం యూజ్ చేసిన అప్రోచ్తో, ఈ 8 అప్రోచెస్ ఉన్నాయి కదా, ఈ 8 అప్రోచెస్లో మనము ఏదైనా అప్రోచ్ చూజ్ చేస్తే ఆ ఎలిమెంట్ ఒక్కటే కనిపించాలి. మల్టిపుల్ కనిపిస్తే అప్రోచ్ మార్చాలి. అర్థమైందా?
సో 8. వాట్ ఆర్ ద లొకేటర్స్ వీ హ్యావ్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ బై ఐడి ఆర్ బై నేమ్, క్లాస్ నేమ్, ట్యాగ్ నేమ్. ఇవి 4 మీకు ప్రతి క్లాస్లో ఏదో ఒకటి కనిపిస్తాయి కదా. ఈ 4 అన్నీ కనిపించవు. క్లాస్ నేమ్ అయితే మ్యాక్సిమం ప్రతి ఒక్క ఎలిమెంట్ క్లాస్తో ఉండిద్ది, ప్రతి ఎలిమెంట్కి ట్యాగ్ ఉండిద్ది. అలా అని చెప్పేసి క్లాస్ నేమ్ ట్యాగ్ నేమ్ వాడకూడదు. ఓకేనా? అప్పుడప్పుడు అవసరమైతే అప్పుడు మాత్రమే వాడాలి. సో మనము ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలబ్బా? బై ఐడికి ఇవ్వాలి. నా ఎలిమెంట్లో నేను ఫైండ్ చేసేటప్పుడు ఇక్కడ నాకు ఐడి ఉందా? No, sir. లేదు కాబట్టి నెక్స్ట్ స్ట్రాటజీ దేనికి వెళ్తా? నేను నేమ్కి వెళ్తా. ఎందుకంటే నేమ్ కూడా చాలా తక్కువ టైమ్స్ యూనిక్గా, చాలా ఎక్కువ టైమ్స్ యూనిక్గా ఉండిద్ది నేమ్ అనే అట్రిబ్యూట్. సో ఒక ఎలిమెంట్ ఒక నేమ్ పెట్టాడంటే రెండో ఎలిమెంట్కి మ్యాక్సిమం టైమ్స్ పెట్టరు, కానీ కొన్నిసార్లు నేమ్ అనేది కూడా రిపీట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. అంటే నేమ్ అనే ఆ పర్టికులర్ యాట్రిబ్యూట్తో మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉండొచ్చు అదే నేమ్తో. అది నేను చెప్పదలుచు. సో ఇక్కడ చూద్దాం, నేమ్ ఉందా? డూ ఐ హ్యావ్ నేమ్ హియర్? Yes, sir. ఉంది కాబట్టి ఐ కెన్ గో ఫర్ దిస్ పర్టికులర్ స్ట్రాటజీ. నేమ్ అనే స్ట్రాటజీతో నేను ఐడెంటిఫై చేయొచ్చు ఎలిమెంట్. సో నేను ఇప్పుడు చూస్తున్నాను. సో మీరు అందరి దగ్గర ఎక్లిప్స్ ఉందనుకుంటున్నాను. ఎక్లిప్స్ కాదు, ఇంటెలిజెంట్ కదా. సో ఈ 2 స్ట్రాటజీస్ని యూజ్ చేసుకొని చాలు నాకు. ఫస్ట్ ఇనీషియల్గా ఒక 2 స్ట్రాటజీస్ యూజ్ చేసుకొని ఎలిమెంట్ని ఎట్లా ఫైండ్ చేద్దామో చూద్దాం. ఆ తర్వాత దాని మీద యాక్షన్ ఎట్లా పెర్ఫామ్ చేద్దామో చూద్దాం. సో నేనేమంటానంటే ప్రస్తుతానికి మీరు క్లాస్ నేమ్ ట్యాగ్ నేమ్ని అవాయిడ్ చేయండి. ఓకే? ఎందుకంటే ఈ ట్యాగ్తో చూడండి, ఇన్పుట్ ట్యాగ్ మీరు చూస్తే ప్రతి ఒక్కదానికి ఇన్పుట్ 3 ఇన్పుట్లు ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ దట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్, సో ఎన్నో ఎలిమెంట్స్ రావచ్చు, మల్టిపుల్ ఎలిమెంట్స్, డూప్లికేట్ కాదు, మల్టిపుల్ ఎలిమెంట్స్ వస్తున్నాయి. కానీ నాకు ఎన్ని ఎలిమెంట్స్ రావాలి? నేను స్ట్రాటజీ వాడినప్పుడు, లొకేటర్ స్ట్రాటజీ వాడినప్పుడు ఐ షుడ్ గెట్ ఓన్లీ 1 ఎలిమెంట్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. సో నేను ఇన్పుట్ ట్యాగ్ వాడచ్చా? ఇఫ్ ఐ am trying to find this element by tag name, I will get multiple elements. So I should not go for tag. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్ నేమ్ వాడారనుకోండి. క్లాస్ నేమ్ అంటే ఏంటో తెలుసా? ఒక స్టైల్ షీట్. చూడండి, ఇది పర్పుల్ కలర్లో ఉంది, దీని మీదకి వెళ్ళంగానే అది గ్రే కలర్లోకి వెళ్ళింది, అంటే దీనికి ఒక క్లాస్ అప్లై అయ్యి ఉంది అని అర్థం. చూడండి ఇక్కడ కూడా దీనికి ఒక క్లాసు, దీని మొత్తం దీనికి ఆరెంజ్ కలర్లో ఉంది, టెక్స్ట్ ఏమో దీంట్లో ఉంది, దీనికి ఒక క్లాస్ అప్లై. దీనికి ఒకే క్లాస్ ఉంది, అవునా కదా? ఎట్లా చెప్తున్నారు ఒకే క్లాస్ ఉందని చెప్పేసి? 2 స్టైల్ షీట్స్. క్లాస్ అంటే స్టైల్ అనమాట, అంతే. యూఆర్ అప్లయింగ్ 1 పర్టికులర్ స్టైల్ ఫర్ దట్ ఎలిమెంట్. సో దీనికి ఒకటే క్లాస్ నేమ్ ఉంది. సో నేను ఐ కెనాట్ యూజ్ ద క్లాస్ స్ట్రాటజీ టు ఫైండ్ ద ఎలిమెంట్. క్లియర్? ఓకే, మనం ఏ స్ట్రాటజీస్ వాడాలి? డిఫాల్ట్గా ఫస్ట్ ఐడి స్ట్రాటజీ ఆర్ నేమ్ స్ట్రాటజీ. ఓకేనా? ఇవి 2 కాలేదనుకో డైరెక్ట్గా ఎక్స్పాత్కి వెళ్ళిపోవాలి. అర్థమైందా? ఏమన్నా డౌటా? ఇక్కడ ఒక నిమిషం పౌజ్ ఇస్తాను. ఏ స్ట్రాటజీ వాడాలో డౌట్ ఏమైనా ఉందా? ఎందుకు క్లాస్ నేమ్ వాడవద్దన్నా, ట్యాగ్ నేమ్ వాడొద్దన్నా, ఆ ఒక క్లారిటీ ఉంటే బెటర్ అనమాట. ఇప్పుడే పోను మీకే అర్థమవుతూ ఉంటాయి. ఎనీ డౌట్స్ ఇక్కడ? యూనస్, రవీంద్ర? No, sir. No doubt, sir. క్లాస్ నేమ్ ఎందుకు వాడకూడదో చెప్పు యూనస్. క్లాస్ నేమ్ వాడొద్దన్నా ఎందుకు? Sir, like we have multiple Hmm. classes. ఒకే ఆ So, క్లాస్ నేమ్ అనేది మల్టిపుల్ ఎలిమెంట్స్కి అప్లై ఉండిద్ది, సేమ్ క్లాస్. ఎందుకంటే క్లాస్ ఈజ్ నథింగ్ బట్ 1 స్టైల్ అనమాట.
సో ఆ స్టైల్ అనేది ఒకే ఎలిమెంట్కి యూనిక్గా ఉండదు. టెక్స్ట్ బాక్స్లు అన్నిటికీ ఒక స్టైల్ ఉండిద్ది, బటన్స్కి అన్నిటికీ ఒక స్టైల్ ఉండిద్ది కదా, రైట్? సో ఒక స్టైల్ అనేది మల్టిపుల్ ఎలిమెంట్స్కి అప్లై చేస్తారు. సో అందుకని క్లాస్కి పోవద్దు. ట్యాగ్ అంటే నీకు తెలుసు, ఆల్ ఎక్కువ ఎలిమెంట్స్కి ఒకే ట్యాగ్ ఉండిద్ది, టెక్స్ట్ బాక్స్కి అన్నిటికీ ఒక ట్యాగ్ ఉండిద్ది, బటన్స్కి అన్నిటికీ ఒక ట్యాగ్ ఉండిద్ది. సో యూ హ్యావ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ విత్ ద సేమ్ ట్యాగ్. దట్స్ వేర్ we should avoid క్లాస్ నేమ్ అండ్ ట్యాగ్ నేమ్. సో ఇంకా మిగిలింది ఏంది? ఫస్ట్ నాలుగింట్లో ఐడి అండ్ నేమ్, వీటిని మాత్రమే వాడుకోవాలి. ఓకే, సో ఇది. సో మనం ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి, తెలుసు కదా. సో మీ ప్రాజెక్టులో సెలీనియంతో పనిచేయాలి అంటే యువర్ ప్రాజెక్ట్ ఈజ్ మ్యావెన్ ప్రాజెక్ట్, సెలీనియం సో మీ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు pom.xml ఫైల్ ఒకటి ఉంటుంది, అవునా? అందరికి తెలుసు అనుకుంటా pom.xml ఫైల్, వేర్ మనము సెలీనియం మనం పని చేయబోతుంది ఏంది? సెలీనియంతో మ్యావెన్ రెపో దీన్ని ఒక లింక్ ఉండేది, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, మ్యావెన్ రెపో మీద క్లిక్ చేసిన తర్వాత మనకు కావాల్సింది ఏంటి? ఏం కావాలి? ఆటోమేషన్ స్టార్ట్ చేయాలంటే ఏం కావాలి? ఆటోమేషన్ చేయాలంటే ఏం కావాలని చెప్పాను మనం 3 కాంపోనెంట్స్లో. విచ్ కాంపోనెంట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్? సెలీనియం వెబ్ డ్రైవర్. సో సెలీనియం అనేది క్లిక్ చేయండి, ఎంటర్ చేయండి. యూ విల్ గెట్ ద సెర్చ్ చేస్తే యూ విల్ గెట్ దిస్ వన్, ఫస్ట్ లింక్, రైట్? ఇంటర్వ్యూ క్వశ్చన్, విచ్ వర్షన్ ఆఫ్ సెలీనియం యు ఆర్ యూజింగ్ అంటాడు. వాట్ వర్షన్ ఆఫ్ సెలీనియం యు ఆర్ యూజింగ్? 4 లేటెస్ట్ ఏంటి? 4.25 నడుస్తుంది. సో ఈ వర్షన్, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నీకు డిపెండెన్సీ మ్యావెన్, మన ప్రాజెక్ట్ మ్యావెన్ కాబట్టి మ్యావెన్ డిపెండెన్సీ వచ్చింది. దీన్ని కాపీ చేసుకొని మీ pom.xml ఫైల్, ఇప్పుడు దాకా మీరు డైలీ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేశారు కదా, ఇక్కడ మీరు ఈ డిపెండెన్సీ సెక్షన్ ఉంది, అండర్ డిపెండెన్సీ సెక్షన్లో మీరు కాపీ చేసిన ఇది పేస్ట్ చేయండి. ఓకే, రెడ్ కలర్లో మారింది కదా. సో ఈ రెడ్ కలర్లో మారింది, కొంచెం సేపటికి అప్డేట్ అయింది. అంటే ఈ డిపెండెన్సీ మీ ప్రాజెక్ట్కి యాడ్ అయినప్పుడు అది రెడ్ కలర్లో నుంచి వైట్కి మారిపోయింది. ఇక్కడ లోడ్ అనండి. ఓకే, సారీ, రీఫ్రెష్. కొంచెం సేపటికి అది రీఫ్రెష్ అయింది. చూసారా ఇక్కడ జరుగుతుంది? చూసారా? రిజాల్వింగ్ డిపెండెన్సీ pom.xml ఫైల్ ఇక్కడ జరుగుతుంది. సో ఇది లోడ్ అయిన తర్వాత ఇది వైట్కి వెళ్ళిపోయింది, అప్పటిదాకా మీరు వెయిట్ చేయాలి. సో దట్స్ హౌ యూ నీడ్ టు యాడ్ ద డిపెండెన్సీ. అంటే ఏంటి ఆ డిపెండెన్సీ ఎందుకు యాడ్ చేశాను? అది వేరే ప్రాజెక్ట్, మనది వేరే ప్రాజెక్టు, అది వేరే ప్రాజెక్ట్. సెలీనియం క్లయింట్ లైబ్రరీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా స్టార్టింగ్ క్లాస్. 3 కాంపోనెంట్స్లో మొదటి కాంపోనెంట్ సెలీనియం వెబ్ డ్రైవర్. సో ఆ ప్రాజెక్ట్ని మన ప్రాజెక్ట్కి యాడ్ చేశాము. ఇక్కడ ఏమన్నా డౌట్ ఉందా? ప్లీజ్ ఆస్క్. జహీర్, ఎందుకు నేను ఈ డిపెండెన్సీ యాడ్ చేశాను pom.xml ఫైల్లో? జహీర్ ప్లీజ్. డిపెండెన్సీ ప్రోగ్రామ్ రన్ చేయడానికి. ప్రోగ్రామ్ రన్ చేయడానికి ఇది ఎందుకు? ఇప్పుడు దాకా రన్ చేయలేదా ప్రోగ్రాము? అదే సార్, ఆటోమేషన్. సార్ కొంచెం మిస్ అయ్యాను. రికార్డు పెట్టుకుంటావు కదా అని చెప్పేసి అట్లా కూర్చుంటే ఉపయోగం ఉంది జహీర్. ఇప్పుడే 5 minutes సార్, జస్ట్ ఇట్లా వచ్చేసి pom.xml అది ఆ 2-3 స్టెప్స్ కొంచెం మిస్ అయ్యాను. మిస్ అయ్యావా? అర్థం కాలేదా? లేదు నేను మిస్ అయ్యాను, అర్థమైంది. రవీంద్ర, నీకు అర్థమైందా?
సరే ఈ డిపెండెన్సీస్ ఇంకొకసారి explain. అంటే చూడండి, ఈ మనం ఇప్పటిదాకా మనం చేసిందంతా ఒక ప్రాజెక్ట్, రైట్? మనం ఆటోమేషన్ చేయాలంటే మనకి ఏం కావాలి? సెలీనియం వెబ్ డ్రైవర్ కావాలి కదా. సెలీనియం వెబ్ డ్రైవర్ అనేది వేరే ప్రాజెక్ట్ కదా. వీఆర్ డిపెండింగ్ ఆన్ అదర్ ప్రాజెక్ట్ టు ఆటోమేషన్ స్టార్ట్ చేయాలంటే మనకి వేరే ప్రాజెక్ట్ అవసరం. సెలీనియం వెబ్ డ్రైవర్ అవసరమా కాదా? సెలీనియం వెబ్ డ్రైవర్తోనే ఆటోమేషన్ చేయగలం. క్లియర్? ఈ పాయింట్ క్లియరా? సో మన ప్రాజెక్ట్ ఇంకో ప్రాజెక్ట్ మీద డిపెండ్ అయి ఉంది. ఆటోమేషన్ చేయాలంటే మనకు సెలీనియం వెబ్ డ్రైవర్ అనే ప్రాజెక్ట్ మనకు కావాలంటే అది ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాము? గూగుల్కి వెళ్ళి వెళ్తాం. గూగుల్కి వెళ్ళి మ్యావెన్ ఏమనాలి? మన ప్రాజెక్ట్ మ్యావెన్ కాబట్టి మ్యావెన్ రిపాజిటరీ. ఇక్కడ గ్లోబల్ లెవెల్లో చేసిన ప్రాజెక్టులు అందరికి ఉపయోగపడేటట్టు వాళ్ళు ఇక్కడ పెడతారు ఆ ప్రాజెక్ట్స్ అన్ని. మ్యావెన్ రిపాజిటరీకి వచ్చేసిన తర్వాత నీకేం కావాలి? ఇప్పుడు సెలీనియం ప్రాజెక్ట్ కావాలి. సో సెలీనియం అంటాం. క్లియర్? అన్న తర్వాత సెర్చ్ చేస్తాం. సో ఇక్కడ సెలీనియంతో చాలా వచ్చింది. నీకు కావాల్సింది సెలీనియం జావా. ఇది మనకు కావాలి. ఫస్ట్ ఏది వస్తే అది సెలీనియం జావా. దీని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే సెలీనియం అనేది నంబర్ ఆఫ్ ఎప్పటి నుంచో జరుగుతుంది. సెలీనియం 2.0 నుంచి ఉంది. 2.0 ఎప్పుడు స్టార్ట్ అయింది? 2011లో స్టార్ట్ అయింది సెలీనియం అనేది. అప్పటి నుంచి ఇప్పటికీ వీళ్ళు ఎన్నో వర్షన్స్ ఇచ్చారు. కరెంటు 24లో రన్ అవుతుంది. ఎప్పుడు? లాస్ట్ 1 మంత్ బ్యాకే వీళ్ళు కొత్త రిలీజ్ ఇచ్చారు. కరెంట్ వర్షన్ ఏంటి? సెలీనియం వర్షను 4.25. ఇంటర్వ్యూలో అడుగుతారు కరెంట్ వర్షన్ ఏంది, కరెంట్ వర్షన్ ఏ వర్షన్ మీరు వాడుతున్నారు అని చెప్పేసి. సో ఇది డిపెండెన్సీ. దీన్ని తీసుకొచ్చి మీరు సింపుల్గా మీ pom.xml ఫైల్లో ప్లేస్ చేయాలి. ఇక్కడ మీ pom.xml ఫైల్లో డిపెండెన్సీస్ అనే ఒక సెక్షన్ ఉంది, అక్కడ యాడ్ చేయాలి. అంతేనా? అయిపోయిందా? అది అర్థమైందా? అర్థమైంది. మీరు వేరే ప్రాజెక్ట్ మీద డిపెండ్ అయ్యారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇది వేరే ప్రాజెక్ట్ యొక్క డిపెండెన్సీస్ యాడ్ చేయడం అంటే. నౌ ఇప్పుడు మీరు సెలీనియంతో పని చేయగలుగుతారు. ఇది రెడ్లో ఉన్నప్పుడు మీరు పని చేయలేరు. ఇది వైట్ కలర్లో ఎప్పుడు వచ్చింది? ఆ ప్రాజెక్టు మీ ప్రాజెక్ట్లోకి డౌన్లోడ్ అయిన తర్వాత అప్పుడు వైట్ అయింది. అప్పుడు దాకా మీరు వెయిట్ చేయాలి. లేకపోతే ఇక్కడ మ్యావెన్ అనేది ఉంది, దాన్ని రీఫ్రెష్ చేస్తా కూర్చుంటే అయిపోయింది. ఓకే, నౌ వీఆర్ గుడ్ టు స్టార్ట్ అవర్ సెలీనియం జర్నీ. ఓకే, వీఆర్ యాడెడ్ సెలీనియం వెబ్ డ్రైవర్. అది మనం సింపుల్గా ఏం చేసామంటే సెలీనియం వెబ్ డ్రైవర్ అనే ప్రాజెక్ట్ని మన ప్రాజెక్ట్కి యాడ్ చేసాము ఈ ఒక్క లైన్ ద్వారా. ఇంతే మీరు తెలుసుకోవాల్సింది. తర్వాత నౌ వీఆర్ గుడ్ టు స్టార్ట్ విత్ సెలీనియం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? సెలీనియం టెస్ట్లు అని చెప్పేసి సెలీనియం టెస్ట్ అని చెప్పేసి రాద్దాం. ఐఎమ్ క్రియేటింగ్ జావాలోనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా, ఒక ఫోల్డర్ ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నా. సెలీనియం టెస్ట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశా. ఓకే, దీంట్లో రాస్తున్నా. దీంట్లో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ క్లాస్. ఓకే, ఫస్ట్ సెలీనియం. చాలా సింపుల్. ఇక్కడ నుంచి మీరు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు దాకా క్లాసులు క్రియేట్ చేయమంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఇక్కడ నుంచి మీరే చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ సెలీనియం క్లాస్ ఒకటి పెట్టాను. ఓకే, దీన్నే మెయిన్గా పెడుతున్నా ఎందుకంటే ప్రస్తుతానికి టెస్ట్ ఎంజీ చెప్పలేదు కాబట్టి.
మెయిన్ ఏది మెయిన్ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ ఒకటి పెడతాం. ఓకే, నా టెస్ట్ ఇది. దీంట్లో ఇప్పుడు నేను చూస్తున్నా ఏం చేస్తానంటే బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ నేను రెడ్ బస్ ఏ సైట్ అయితే టెస్ట్ చేద్దాం అనుకుంటున్నానో ఆ సైట్ యొక్క యూఆర్ఎల్ని ఓపెన్ చేయాలి. ఓకే, ఎట్లా చేస్తాం? సో సెలీనియంకి సంబంధించిన ఫంక్షన్స్ మొత్తం ఒక క్లాస్లో ఉన్నాయని చెప్పాను. ఓకే, సెలీనియంకి సంబంధించిన ఓకే, సో సెలీనియంకి సంబంధించిన ఫంక్షన్స్ మొత్తం ఎక్కడ ఉంటాయన్న ఒక క్లాస్లో ఉండిద్దన్న. ఆ క్లాస్ నేమ్ ఏంటంటే వెబ్ డ్రైవర్ ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ క్రోమ్ డ్రైవర్. రైట్, ఇదేంటి, దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. రెడ్లో ఉన్నప్పుడు ఇంపోర్ట్ క్లాస్ అంటే అది ఆ క్లాస్ నీకు ఇంపోర్ట్ అయిపోయింది. ఓకే, సో మనకు సెలీనియం అంటే మీరు దేని మీద పని చేయబోతున్నారు, నేను ఇది చెప్పా మీకు కదా. మీరు ఏ బ్రౌజర్ మీద అయితే పని చేస్తున్నారో, ఏ బ్రౌజర్తో మీరు ఇంటరాక్ట్ చేయగలుగుతున్నారో ఆ బ్రౌజర్కి ఒక డ్రైవర్ క్రియేట్ చేసుకోవాలి. అవునా, అదే నేను చేసింది. క్రోమ్ డ్రైవర్ అనేది ఒక క్లాస్. క్రోమ్ డ్రైవర్ ఈజ్ ఏ క్లాస్. వెబ్ డ్రైవర్ అనేది ఒక ఇంటర్ఫేస్. తెలుసు అనుకుంటా మీకు, ఇంటర్ఫేస్ అంటే ఏంటో క్లాస్ అంటే ఏంటో మీకు తెలుసు. అంటే ఈ క్లాస్లో ఏముంటాయి అబ్బా, ఈ క్లాస్లో కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. అవునా, క్రోమ్ డ్రైవర్ అనే క్లాస్లో కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఏం ఫంక్షన్స్ ఉంటాయి? బ్రౌజర్ని ఎట్లా ఓపెన్ చేయాలి, బ్రౌజర్ని ఎట్లా క్లోజ్ చేయాలి, ఒక ఎలిమెంట్ని ఎట్లా ఫైండ్ చేయాలి, ఒక ఎలిమెంట్ మీద ఏం యాక్షన్ చేయాలి, ఇవన్నీ దీంట్లో ఉంటాయి. సో వెరీ సింపుల్, డ్రైవర్ డాట్ గెట్ అనేది ఒక ఫంక్షన్. అదే కదా, దీంట్లో ఒక ఫంక్షన్ ఉంది, ఆబ్జెక్ట్ డాట్ ఫంక్షన్ నేమ్, అంతే కదా. ఇదే మీకు తెలియాల్సింది. అయిపోయా. గెట్ అనే ఫంక్షన్ ఎందుకంటే టు ఓపెన్ ద అప్లికేషన్. సో మీరు ఇప్పుడు ఆటోమేషన్ ఎక్సర్సైజ్ అనే ఫంక్షన్ని ఈ పేజ్ని ఓపెన్ చేయాలనుకోండి, ఈ యూఆర్ఎల్ తీసుకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తారు, ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు రన్ చేయండి. నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను, చూసుకోండి. రైట్, సో ఫస్ట్ మనం అప్లికేషన్ ఓపెన్ చేయడం, ఇవాళ ఇదే చూడండి చాలు మీకు. ప్రాజెక్టు ఓపెన్ చేయడం ఎట్లా, మీరు ఏది అప్లికేషన్ అయితే టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ అప్లికేషన్ యొక్క యూఆర్ఎల్ ఇక్కడ డ్రైవర్ డాట్ గెట్ అనే ఫంక్షన్లో ఇస్తే అది ఓపెన్ అయింది. ఎలా యాక్సెస్ చూసారా, బ్రౌజర్ ఓపెన్ అయింది ఆటోమేటిక్గా. మీకు కావాల్సిన అప్లికేషన్ కూడా ఓపెన్ అయింది. క్లియర్? ఫంక్షన్ ఏం చేసాం, సింపుల్ కదా, అవునా కదా. ఏం చేసాము, క్రోమ్ డ్రైవర్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా. ఈ క్లాస్లో నాకు ఫంక్షన్స్ ఉన్నాయి. ఏం ఫంక్షన్ ఓపెన్ చేయడానికి ఫంక్షన్ ఏమేంటి? యూనస్ గెట్ ఫంక్షన్. Get functions. గెట్ ఫంక్షన్. దీంట్లో ఏమి ఇవ్వాలి, మీ అప్లికేషన్ యొక్క యూఆర్ఎల్. ఏ అప్లికేషన్ అయితే మీరు టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ అప్లికేషన్ యొక్క యూఆర్ఎల్ ఇవ్వాలి. ఓకే, సరే నేను ఓపెన్ చేశా. ఐ వాంట్ టు క్లోజ్ దట్ ఫంక్షన్. ఆ బ్రౌజర్ని నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఏం ఫంక్షన్ ఏముంటుంది? క్లోజ్ ఫంక్షన్ ఉంది. సింపుల్. ఇప్పుడు చూడండి, రన్ చేస్తే బ్రౌజర్ని ఓపెన్ చేశారు, క్లోజ్ చేశారు.
ఇది మీరు ఆటోమేట్ చేయాలి. బ్రౌజర్ ఓపెన్ అయింది, క్లోజ్ అయింది, అవునా కదా? Yes, sir. క్లోజ్ చేయడానికి ఫంక్షన్ ఏంటి? ఇంటర్వ్యూలో అడుగుతాడు ఇది. జహీర్, క్లోజ్ చేయడానికి ఫంక్షన్ ఏంటి? క్లోజ్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ నీకు ఎట్లా వచ్చింది? ఫంక్షన్ రాయాలి కదా మన డ్రైవర్ ఆబ్జెక్ట్ నుంచి డ్రైవర్ నుంచి కావచ్చు. ఈ ఫంక్షన్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? ఈ క్లాస్ల నుంచి వచ్చినాయి, Chrome డ్రైవర్ అనే క్లాస్. క్రోమ్ డ్రైవర్ క్లాస్ నుంచి. అందుకనే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా. ఆబ్జెక్ట్ పేరు ఏం పెట్టాను? డ్రైవర్ అని పెట్టా. డ్రైవర్. డ్రైవర్ డాట్ క్లోజ్. ఓకే, ఇది నేను అప్లికేషన్. సరే, నేను ఈ బ్రౌజర్ని ఇందాక ఇప్పుడు నేను చేస్తే మ్యాక్సిమైజ్డ్ వర్షన్ ఉందా, మినిమైజ్డ్ వర్షన్ ఉందా? ఇది Invoice. బ్రౌజర్ ఎట్లా ఉంది? మినిమైజ్ మినిమైజ్ లో ఉందా? మినిమైజ్ లో ఓపెన్ ఉంది అయిందా సార్. బ్రౌజరు? లేదు, ఆఫ్ అయింది మినిమైజ్. నేను ఆ బ్రౌజర్ని మ్యాక్సిమైజ్ చేయాలంటే దానికి కూడా ఫంక్షన్ ఉంది. ప్రతి దానికి ఫంక్షన్ ఉంది తప్ప నువ్వు ఏం వరీ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే డ్రైవర్ని మేనేజ్ చేస్తున్నావు. అంటే యూ వాంట్ టు ఏదైనా కుకీస్ని డిలీట్ చేయడం కానీ, కుకీస్ని యాడ్ చేయడం కానీ, లేకపోతే బ్రౌజర్ని మ్యాక్సిమైజ్ చేయడం కానీ. విండో ఉందా? డాట్ గెట్ ఫుల్ స్క్రీన్ అంటే ఫుల్ స్క్రీన్లోకి, మ్యాక్సిమైజ్ అంటే మ్యాక్సిమైజ్. సో ఇప్పుడు చూడండి. సో ఇవాళకి ఇది నేర్చుకోండి చాలు. రేపటి నుంచి ఎలిమెంట్స్ని ఎట్లా ఫైండ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, అప్లికేషన్ పెద్దది లాంచ్ అయింది, ప్రాపర్గా అయిపోయింది, క్లోజ్ కూడా అయిపోయింది. ఈ మధ్యలో రాసే కోడ్ ఫైండ్ ఎలిమెంట్. ఎలిమెంట్ని ఇక్కడ ఫైండ్ చేస్తాము. దట్ క్లాస్. ఓకేనా? ఇది ఆటోమేషన్ అంతే. ఈ 4 లైన్ల కోడైనప్పుడు మనం చేసేది, ఇంకేం ఉండదు. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ డూ ద కోడ్ టుడే ఆన్ దిస్ వన్. ఓకేనా? ఇంతవరకు నేను ఇవాళ ఏం చెప్పాను, ఈ 5 లైన్ల కోడ్ మీరు రాయాలి. జహీర్ ఏం చేయాలి? ఈ 4 లైన్ల కోడ్ రాయాలంటే ఈ 4 అంటే మనం ఫస్ట్ ఇది సిలీనియం డ్రైవర్ ఉంది కదా సార్, దాంట్లో డిపెండెన్సీస్ మనం దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఎక్కడ యాడ్ చేస్తావు ఆ డిపెండెన్సీ? ఫామ్ డాట్ ఎస్ఎంఎల్ ఫైల్లో అండర్ డిపెండెన్సీ యాడ్ చేసుకున్న తర్వాత మనం అప్పుడు సిలీనియం వెబ్ క్లాస్ క్రియేట్ చేసుకొని దాంట్లో కోడ్ క్లాస్ చేసుకొని ఇక మనం కోడ్ రాసుకోవచ్చు. ఈ డిపెండెన్సీ ఫస్ట్ వన్ న్యూ వర్షన్ యాడ్ చేసుకోవాలి, లేటెస్ట్ వర్షన్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? గూగుల్కి వెళ్ళి గూగుల్లో మ్యావెన్ రిపోజిటరీ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇవాళ సింపుల్గా ఇది చేయండి. 4 లైన్లు, 1 2 3 4. ఓకేనా? Yes, sir. క్లియర్? రేపు చిన్న ఆటోమేషన్ స్క్రిప్ట్ మొదలు పెడదాం. ఇవాళ జస్ట్ బ్రౌజర్ని ఓపెన్ చేసాం, క్లోజ్ చేసాం. ఈ ఫంక్షన్స్ రావాలంటే ఏం చేయాలి? దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి? క్రోమ్ డ్రైవర్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అది రైట్. ఓకే సార్. Okay.